హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పృథ్వీ. ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను. దాని పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్స్ ఇంట్రడక్షన్ కరెంట్ ట్రెండ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదండి, కృత్రిమ మేధస్సు. అంటే మానవుడు కృత్రిమంగా సృష్టించిన ఇంటెలిజెన్స్ అనమాట. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఈ రోజులో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఉద్యోగం చేయని అందరూ యూస్ చేస్తున్నారు. వాళ్ళు స్మార్ట్ ఫోన్స్లో కానీ, ల్యాప్టాప్స్లో కానీ, టీవీల్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తుంది. సో అందుకే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం కొంచెం డీప్గా తెలుసుకుందాం. నేను ఇంట్రడక్షన్ ఇస్తాను, కరెంట్ ట్రెండ్స్ ఏంటో చెప్తాను. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడ యూస్ చేస్తున్నాం అని ఆలోచిస్తే, ప్రజెంట్ డే యూసేజ్ చాట్ బోట్స్. అంటే ఆ చాట్ బోర్డ్తో మనం మాట్లాడచ్చు. అది మనిషి కాదనమాట, అదొక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్తో మనం మాట్లాడచ్చు, క్వశ్చన్స్ వేయచ్చు, జోక్స్ చెప్పమని అనొచ్చు, తిట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, అది రెస్పాండ్ అవుతుంది. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ గురించి వినే ఉంటారు మీరు. టెస్లా లాంటి కంపెనీలన్నీ మనిషి సహాయం లేకుండా వాటంతటా అవే డ్రైవ్ చేసే కార్స్ రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాయి. అవే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇంకా చెప్పాలంటే మోకాళ్ళ సర్జరీ లాంటివి కూడా రోబోట్స్ చేస్తున్నాయి. అవి కూడా యూజింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ ప్రజెంట్ డే యూసేజ్. ఇవి కాకుండా ఫేస్ రికగ్నైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎయిర్పోర్ట్లోనో లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల నుంచి మన ఫేసెస్ రికగ్నైజ్ చేయొచ్చు. మన క్రిమినల్సా లేకపోతే మన పాస్ట్ హిస్టరీ ఏంటనేది కూడా ఆ ఫేస్ రికగ్నైజ్ చేయగానే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ ఫేస్ రికగ్నైజేషన్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది గొప్పగా యూజ్ అవుతుంది. తర్వాత మేనేజింగ్ వేర్ హౌసెస్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద ఈ కామర్స్ సైట్లు అన్నీ వాళ్ళ వేర్ హౌసెస్ లో రోబోట్స్ని యూజ్ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆ ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేసేస్తున్నాయి. సో ఇలా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది గొప్పగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఆటోమేటెడ్ ట్రేడింగ్. అంటే మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటాం స్టాక్ మార్కెట్లో, అది కూడా ఆటోమేటిక్గా ట్రేడ్ జరిగేటట్టు, రిస్క్ తగ్గించేటట్టు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ యూజ్ చేసి ఇవన్నీ చేయొచ్చు. తర్వాత జనరేటింగ్ ఇమేజెస్ అండ్ వీడియోస్. ఇక్కడ మనం రోజు చూస్తున్నాం, యూట్యూబ్లో చూసినప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్, మహేష్ బాబు కొత్త సినిమా ఉందనుకో, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, దాని తాలూకా ఇమేజ్ ఏమీ బయటికి రాలేదు. కానీ మనం యూట్యూబ్లో ఓపెన్ చేస్తే థంబ్నెయిల్స్లో మహేష్ బాబు ఇండియానా జోన్స్ గెటప్లో ఉన్నట్టు, అడ్వెంచర్స్ చేస్తున్నట్టు వీడియోస్ కానీ ఇమేజ్ కానీ కనబడుతుంటాయి. ఇవన్నీ కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసే చేస్తున్నారు. సో దీని గురించి మనం చెప్పుకునేందుకు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ సైన్స్లో ఒక బ్రాంచ్. అంటే ఒక మెషిన్ మనిషి చేసే పనులన్నీ చేస్తుంది, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి చేసే పనులన్నింటినీ చేస్తుంది. మనిషిలాగే ఆలోచిస్తుంది, మనిషిలాగే మాట్లాడుతుంది, మనిషిలాగే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, మనిషిలాగే మిమిక్ చేస్తుంది. మనిషి చేసే ప్రతి పని మనం మిమిక్ చేస్తుంది. సో చెప్పుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ సైన్స్లో ఒక బ్రాంచ్ అని చెప్పుకున్నాం. ఇది ఏం చేస్తుందంటే మెషిన్ మనిషి చేసే టాస్క్ అన్నిటిని యాజిటీస్గా మిమిక్ చేస్తుంది. వాళ్ళు చేసే ఏ పని అయినా సరే, మాట్లాడే తీరు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఏదైనా సరే రోబోట్ కానీ ఆ మెషిన్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి యాజిటీస్ చేస్తాయి అన్నమాట. సో దానివల్ల చాలా ఉపయోగాలు మనకి. ఎందుకంటే మనిషి చేసే మీనియల్ టాస్క్స్ అవి చేయక్కర్లేదు, అది రోబోట్స్ చేత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేత చేయించవచ్చు. లేకపోతే పలానా చోట ఆటోమేషన్ అనేది యూజ్ అవుతూ ఉండొచ్చు. ఆటోమేట్ చేస్తే ఆ ప్రాసెస్ ఇంకా స్పీడ్ అవ్వచ్చు, ఇంకా ఎఫిషియెంట్గా జరగచ్చు. సో ఇన్ని రకాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్ టాపిక్స్గా చెప్పుకుంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ అని చాలా ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్డ్ వెర్షన్స్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, మెషిన్ లెర్నింగ్ అనేది ఒక మెషిన్ ఎగ్జిస్టింగ్ డేటాని తీసుకుని అందులో ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేసి మనకు కావాల్సిన ట్రైన్ అవుతుంది. అది మనకు కావాల్సిన రిజల్ట్స్ ఇస్తుంది. మనం వేరే ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని రెస్పెక్టివ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తాయి. సో నెక్స్ట్ మనం కొంచెం హిస్టరీ చెప్పుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి.
అలన్ ట్యూరింగ్ అనే సైంటిస్ట్ 1950లోనే ఒక ట్యూరింగ్ టెస్ట్ను కనిపెట్టాడు. అది ఆ ట్యూరింగ్ టెస్ట్ పాస్ అయితే అది ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మనం గుర్తించవచ్చు అనమాట. ఇప్పుడు 2025లో చాలా ఫేమస్ అయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. కానీ దీనికి తాలూకు ఫౌండేషన్ 1950స్లోనే అలన్ ట్యూరింగ్ అనే ఆయన వేశారు. నెక్స్ట్ చెప్పుకోవాల్సి వస్తే జాన్ మెక్కార్థీనే ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు అన్నమాట. ఎందుకంటే ఈయన టర్మ్ని కనిపెట్టింది. తర్వాత ఆయన ఆర్గనైజ్ చేసిన డార్ట్మౌత్ కాన్ఫరెన్స్ 1956లో ఆ ఏఐకి అంకురంగా మొదలైందనమాట. సో మనం ఇందాక చెప్పుకుంటున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ని మిమిక్ చేస్తుంది, హ్యూమన్ లాగే ఆలోచిస్తుంది అని. అంటే అసలు హ్యూమన్ ఎలా ఆలోచిస్తారో అతను చేసే పనులు ఏంటంటే లెర్నింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, పెర్సెప్షన్ అండ్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. లెర్నింగ్ అంటే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. రీజనింగ్ అంటే అతను చేసే ప్రతి పనికి ఒక రీజన్ ఉంటుంది, రీజన్తోనే పనిచేస్తారు. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదైనా ప్రాబ్లం ఇస్తే దాని సొల్యూషన్ వైపుగా ఆలోచిస్తారు. నెక్స్ట్ పెర్సెప్షన్ అంటే మన కళ్ళు, చెవులు, స్పర్శ ఇవన్నీ పెర్సెప్షన్స్. మనం సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా బయట ప్రపంచంలో పెర్సెప్షన్స్ తీసుకుంటాం. అలాగే లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, ఒక లాంగ్వేజ్ మాట్లాడడం కానీ దాన్ని అర్థం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ హ్యూమన్ టాస్క్. ఈ హ్యూమన్ టాస్క్ అన్నింటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిమిక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అసలు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈ రోజుల్లో ఎన్ని ఫీల్డ్స్లో యూజ్ చేస్తున్నారంటే మెడిసిన్, ఒక డ్రగ్ని కనుక్కోవడానికి కానీ, ప్రోటీన్ స్ట్రక్చర్స్ తెలుసుకోవడానికి కానీ, పర్సనలైజ్డ్ మెడిసిన్ ఇవ్వడానికి కానీ, లేకపోతే డాక్టర్స్తో మనం మాట్లాడినట్టుగా ఒక డాక్టర్ చాట్ బోర్డ్తో కూడా మనం మాట్లాడి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎడ్యుకేషన్, ఈ రోజుల్లో ఆన్లైన్లో చాట్ బోర్డ్స్ స్టూడెంట్స్కి లెక్చర్స్ ఇచ్చేస్తున్నాయి, డౌట్స్ క్లారిఫై చేస్తున్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తున్నాయి. ఎడ్యుకేషన్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతో కీలకంగా మారింది. ఇండస్ట్రియల్ వేర్ హౌసెస్, ఇందాక చెప్పుకున్నట్టుగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీళ్ళందరూ పెద్ద పెద్ద కామర్స్ సైట్లు. వీళ్ళు పెద్ద పెద్ద వేర్ హౌసెస్ మేనేజ్ చేస్తుంటారు. ఒక రోజులో కొన్ని లక్షల వస్తువులు డిస్పర్స్ చేస్తుంటారు. వీటన్నిటికీ ఈ ప్రాసెస్ అన్నీ ఆటోమేట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది. అండ్ రోబోట్స్ కూడా యూజ్ అవుతాయి. ఇవంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసే చేస్తారు. ఫైనాన్స్, రిస్క్ అనాలిసిస్ కానీ, స్టాక్స్ని గుర్తించడం కానీ, ఆటోమేట్ ట్రేడింగ్ కానీ ఇవన్నీ ఫైనాన్స్లో ఉపయోగపడతాయి. అండ్ ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు చూస్తే యానిమేషన్ వీడియోస్ అన్నింటినీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం రూపొందించవచ్చు. ఇలాగా మెడిసిన్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఫైనాన్స్, ఇండస్ట్రియల్ వేర్ హౌసెస్ ఇంకా ఎన్నో యూజెస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజెస్ చేయొచ్చు. సో ఇంత పవర్ఫుల్ టెక్నాలజీకి మనం యూజ్ చేసేటప్పుడు అందులో ఎథిక్స్, వాటి రెగ్యులేషన్స్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవి విపరీతాలకి దారి తీయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని కొన్ని రెగ్యులేషన్స్, పాలసీస్ డెవలప్ చేయాలి. ఎవరి ప్రైవసీకి, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మనం వాటిని జాగ్రత్తగా రెగ్యులేట్ చేయాలి. సో ఇందులో చెప్పుకున్నాం గ్రేట్లీ యూజ్డ్ యాప్స్. మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తున్న యాప్స్ గురించి చెప్దాం. సమ్ పాపులర్ యాప్స్: సిరి అంటే యాపిల్ది, అలెక్సా, డీప్ సీక్, అది కూడా ఒక చాట్ జీపీటీకి పోటీగా వచ్చిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత చాట్బిటీ R1, ఇంకా ఇలాంటివి చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ వాడుతున్నారు. సెల్ ఫోన్ ఉన్నోళ్ళు, ల్యాప్టాప్ ఉన్నోళ్ళు అందరూ ఇవి వాడుతున్నారు. సో ఇంకొంచెం చెప్పుకోవాల్సి వస్తే ఫైనల్ వర్డ్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడానికి మోస్ట్ యూజ్డ్ లాంగ్వేజ్ పైథాన్ అంటారు. పైథాన్లో సైకిట్, పైనమ్ ఇలాంటి చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేసి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ నుంచి షార్ట్గా బ్రీఫ్గా చెప్పాను. ఇంకా ఇంకో మాట చెప్పుకోవాల్సి వస్తే ఎన్విడియా ఈ మధ్య వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంపెనీగా ఎలా ఎదిగిందంటే అది ప్రొడ్యూస్ చేసే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ యూజ్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడం, మెషిన్స్ని లార్జ్ డేటా సెట్స్ మీద ట్రైన్ చేయడం చేస్తున్నారు. సో కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవడం వల్ల ఎన్విడియా అనే కంపెనీ ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీగా ఎదిగింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఎంతగా ఉపయోగపడుతుందో మనం చూడొచ్చు. ఇందా చెప్పుకున్నట్టు హెల్త్, ఎంటర్టైన్మెంటే కాకుండా డిఫెన్స్, లేకపోతే రకరకాల కార్పొరేట్ పనుల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది.
సో మీకు ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉండొచ్చు. నేను షార్ట్గానే చెప్పాను. ఇంకా డీటెయిల్గా కావాలంటే ఏ టాపిక్లో చెప్పమంటారో మీరు కామెంట్స్లో తెలియజేస్తే నేను నెక్స్ట్ నా వీడియోలో మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. మీరు అడిగిన టాపిక్స్ రీసెర్చ్ చేసుకుని చెప్తాను. సో గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ వృద్ధి. బాయ్.